పరమాత్మ నుంచి జీవాత్మ వచ్చిందని అంటున్నాం. అసలు పరమాత్మ ఉండే స్థానం కేంద్ర స్థానం ఇక్కడే, జీవాత్మ ఉండే స్థానం కూడా ఇక్కడే. దీనికి నేను సైంటిఫిక్గా ఒక డిజర్వ్ చేసుకున్నది ఏంటంటే, ఇక్కడ కేంద్ర స్థానం నుంచి చుట్టూ ఒక గీత గీసామనుకోండి, ఒక వృత్తం, ఒక చిన్న వృత్తం, దానిపైన మరొక పెద్ద వృత్తం గీసామనుకోండి. ఈ చిన్న వృత్తం అనేది జీవాత్మ, పెద్ద వృత్తం అనేది పరమాత్మ. పెద్ద వృత్తానికి చిన్న వృత్తానికి కేంద్రం ఏది? ఇక్కడ. నీవు ఇక్కడ ఉన్నాను, ఇక్కడికని వెళ్ళి చేరావనుకో, చేరితే ఏమని తెలుసుకుంటాము? ఈ చిన్న వృత్తంకే నేను పరిమితం కాలేదు, పెద్ద వృత్తం కూడా నేనే. అయితే జీవాత్మ పరమాత్మ ఐక్యం అంటే అర్థం ఏంటి? చిన్న వృత్తం వేరుగా భావించి నేను చిన్న వృత్తము ఇంకా పెద్ద వృత్తం ఇంకెక్కడో పరమాత్మ ఉందో అందులో ఐక్యం అని మనం ఇప్పుడు అనుకుంటున్నాం. కానీ రియలైజ్ అవుతుంటే ఏంటంటే, నిజానికి నేను ఇంతవరకు ఈ చిన్న వృత్తంలో ఉండే కేంద్రానికే నేను పరిమితం అయ్యాను. నేను ఆ కేంద్రం దగ్గర చేరుతుంటే నేను చిన్నది కాదు, పెద్ద వృత్తం కూడా నేనే. అది ఐక్యం అంటే.